ఎండు రొయ్యల పొడుము ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. అట్లాగే బ్లాక్ అండ్ వైట్ సినిమా కూడా చూపిస్తారండి రెసిపీతో. చూసారా మధ్య మధ్యలో లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది. బ్లాక్ అండ్ వైట్ సినిమా అండి. లాస్ట్లో ఉంటుంది, ఇంకా మరీ ఎక్కువగా ఉంటుంది. ముందుగా కొన్ని రొయ్యలు తీసుకొని వేపుకోవాలండి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూసారా ఇవైతే వేగిపోయినాయి. ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇవి ఒక 10-15 పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసి ఇట్లా కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం చింతపండు వేసి వేపుకోవాలి. అవి కూడా వేగిపోయిన తర్వాత రోట్లో వేసుకుని దంచుకోవాలండి, కొద్దిగా సాల్ట్ వేసుకొని. చూసారా బ్లాక్ అండ్ వైట్ సినిమా రన్నింగ్ అవుతుంది. ఇవి మెత్తగా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగానే వేపి పెట్టుకున్నటువంటి ఎండ్రాయిలు కూడా వేసుకోవాలండి. ఇదైతే వేడి వేడి అన్నంలోకి భలే ఉంటుందండి, టేస్ట్ అయితే భలేగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. తిన్నా కాడ నుంచి మీరు కూడా దీనికి ఫేవరెట్ అయిపోతారనమాట, అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా జీలకర్ర అట్లాగే వెల్లుల్లిపాయలు కూడా వేసి ఫైన్గా దంచుకోవాలండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినటువంటి ఎండు రొయ్యల పొడుము అయితే రెడీ.